చూపిస్తా మేతో తమాషా అంట తమాషా అంటావా ఏమంటావు నవ్వుతాడా చట్టం అంటే ఎగుతాడా వెయ్యి లేదా తీసుకొచ్చి చట్టం మీ చేతిలో తీసుకుంటారా రోజు స్టేషన్ వస్తాడా రావట్లేదు అరెస్ట్ చేస్తారా అరే అబద్ధం ఆడుతున్నా సిసిబుడ్ ఎత్తి ఎందుకు వచ్చాడు అందుకు వచ్చాడు మాట్లాడు చూడక్కర్లా ఎవరికి మీకు ఎటకారంగా ఉంది అసలు వ్యవస్థ అంటే మీకు ఎటకారంగా ఉంది పోలీస్ వ్యవస్థ అంటే ఎటకారంగా ఉంది అలా నాన్న చెప్పేదంటే దమ్ముగా చెప్పండి నడుచుకుంటే వెళ్ళిపోవాలన్నా చెప్పండి మీరు ఏమన్నారు నడుచుకుంటే వెళ్ళిపోవాలి మీరు చెప్తారా మీరు చెప్తే మేము చెప్తున్నా వేరే మీ ఇష్టం వచ్చే తమాషా అంటారా ఎవరు తెలుసండి చేయండి ఊరేస్తారేమో అంతేనా నువ్వేం చేయగలవు ఏం ఉరేస్తావేంటి ఏం చేయగలవంట ఉరేయగలవా వారం రోజులు సోమవారం దాకా జైల్లో పెడతావు అంత మీరు చేసేది ఏమన్నా సబ్ జైల్లో పెట్టగలవు అంత మీరు చేయగలిగేది మనకి ధర్నా కేసు వచ్చిన దాంట్లో 41 నోటీస్ కంప్లైంట్ చేయడం వల్ల మిమ్మల్ని అరెస్ట్ చేసి కోర్టు పెడతారు మాకున్నది నా కంప్లైంట్ ఇచ్చిన డేట్ రోజు నేను వచ్చా స్టేషన్ ఎవరు లేరండి మొత్తం నోటీస్ తీసుకున్న తర్వాత నేను మీరు ఇచ్చిన డేట్ రోజు నేను వచ్చా స్టేషన్ ఎవరు లేరండి స్టేషన్ లో మీరు రాగానే నేను ఫోన్ చేస్తానని అన్నారు నేను వెళ్ళిపోయా మార్చల్ రోజు ఎస్ఐ గారికి ఫోన్ చేశా నేను అందరు కలిపి తీసుకుంటారా సార్ అందరు కలిపి వద్దామంటే సార్ ఒక పని చేయండి సార్ మీరు ఎవరెవరికైతే నోటీసులు ఇచ్చారో అందరు లిస్ట్ ఇవ్వండి అందరం కలిపి ఒకరే వస్తామని నేను చెప్పిన మాట అయిపోయిందండి 4 టైమ్స్ వచ్చా నేను రాలేదని మీరంటే అంటారు పార్టీ నోటీస్ అని కంప్లైంట్ చేయలేదని ప్లస్ నిన్న ఎవరికి ఆధార్ కార్డు కానీ ఫోటో కనుకొద్దని వాయిస్ ప్రిపేర్ చేశారండి ఆయన దాని మీద అతను అసలు ఫోటో పెట్టడం దయచేసి మీరు ఏమంటే ముట్టడలాగా రావడం బాగుంది మ్యాంగోల్ పెళ్లి ఉంటే తీసుకొచ్చారు ఎందుకు తీసుకొని రమ్మంటే వచ్చాడు నేను పొద్దు నుంచి ఇక్కడే ఉన్నాడు ఇంట్లో ఆడవాళ్ళు ఫోన్లు మా ఆయన పిలిచారు ఎందుకో పొద్దు నుంచి వాళ్ళంటే అంటే వచ్చాము ఏంటంటే ఎందుకు నిర్బంధిస్తున్నారంటే ఎవరికి ఏమని ఆయనే నా బ్యాచ్ ఇంకా ఎస్ఐ ఉన్నాడు మీరేమన్నా మాట్లాడతారు కానీ మాకు తెలియదు అట్లాంటిది మాకు ప్రభాకర్ రావు అంటే గౌరవం మాకు చాలా గౌరవం ప్రభాకర్ రావు అంటే